ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టుకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించినట్లు బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, అలసత్వం, జీహెచ్ఎంసీ సహకారం లోపం కారణంగా పనులు నత్తనడకన సాగాయని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర నిధులతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు పెట్టే ప్రయత్నంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. కేంద్ర నిధులతో నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టడం సముచితం కాదని బీజేపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కు భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు పెట్టాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు.